నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే మరొక అప్డేట్‌తో వచ్చేసాననమాట. మన గాడ్ ఆఫ్ మాసెస్ మన నందమూరి నరసింహం బాలయ్య గారు నటిస్తున్న 'ఎన్‌బీకే 111' నుంచి అయితే మాత్రం ఒక ఔట్ అండ్ ఔట్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది, అలాగే టైటిల్ అప్డేట్, టీజర్ ఎప్పుడు రాబోతున్నాయి, సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోంది, గోపీచంద్ మలినేని గారు బాలయ్యని ఎలా చూపించబోతున్నారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాము. ఇక మనం ఛానల్‌కి కొత్తగా ఎవరైనా వస్తే కనుక మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి సార్. మీకు నచ్చుతాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మూవీ అప్డేట్స్ కోసం అయితే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను ఎప్పుడు కూడా మీకోసం వీడియోలు చేసేదానికైతే ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇక మన వీడియోలోకి వెళ్తే గనక మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య గారు నటిస్తున్న 'ఎన్‌బీకే 111' మూవీ నుంచి అయితే ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అనే చెప్పుకోవాలి. ఏంట్రా ఈ అప్డేట్ ఏంటంటే, ప్రతిరోజు బాలయ్య గారు ఏదో ఒక రూపంలో అయితే ఆయన అప్డేట్స్‌లో నిలుస్తూనే ఉన్నారు. ఈ అప్డేట్ ఏందంటే, గోపీచంద్ మలినేని గారు బాలయ్య గారిని వింటేజ్ లుక్‌లో కాకుండా న్యూ ఏజ్ లుక్‌లో అయితే చూపించబోతున్నారని ఆయన ట్వీట్ అయితే వేయడం జరిగింది తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా. దీన్ని బట్టి చూస్తే బాలయ్య గారిని వింటేజ్ బాలయ్యని ఆల్రెడీ మనం 'వీరసింహారెడ్డిలో' చూసాము. 'సమరసింహారెడ్డి', 'నరసింహానాయుడు' ఆ సినిమాలన్నీ అనుకున్నారు అందరూ కూడా. బట్ వాటన్నిటికి భిన్నంగా బాలయ్య గారు వింటేజ్ లుక్‌లో కాకుండా న్యూ ఏజ్ లుక్‌లో ఎలా ఉంటారు అనేది ఆసక్తినైతే రేకెత్తిస్తాంది. సాటి సినీ ప్రేక్షకులతో పాటు బాలయ్య అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ అయితే ఇదొక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. వింటేజ్ లుక్ కాకుండా కొత్త లుక్‌నైతే, న్యూ ఏజ్ లుక్‌నైతే గోపీచంద్ మలినేని గారు ప్రయత్నిస్తున్నారని తెలుస్తాంది. ఈ సినిమా గురించి ఆల్రెడీ మనకు తెలుసు. ఆహ్, అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే ఒక మాస్ ఎలివేషన్ ఉన్న ఫైటు, అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో మంచి మూవీ టాకీని పూర్తి చేసుకుంది. అలాగే ఒక మాస్ బీట్ సాంగ్‌ను కూడా షూటింగ్ అయితే ఆల్మోస్ట్ 60-70% మూవీ షూటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో, బాలయ్య గారి వచ్చే సీన్స్ అన్నీ కూడా చాలా చాలా జాగ్రత్తగా, ఎక్కడ లీక్ అవ్వకుండా అయితే జాగ్రత్త పడతన్నారు. సినిమా అయితే ఔట్ అండ్ ఔట్ మాస్ మసాలా, ఒక మాఫియా బ్యాక్ డ్రాప్‌లో జరిగిపోయే ఈ సినిమా మీదైతే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే మూవీ టీమ్ మాత్రం ముంబైలో మాత్రం శరవేగంగా అయితే ఆహ్, ఆహ్, షూటింగ్ అయితే జరుగుతా ఉంది. సో, జూన్ 10వ తేదీన మనందరికీ తెలుసు, మన బాలయ్య గారి, మన నందమూరి నరసింహం గారి బర్త్‌డే. మన బాలయ్య పుట్టినరోజు అందరికీ చాలా గొప్ప విషయం అనమాట. ఆ రోజునైతే బాలయ్య గారి 'ఎన్‌బీకే 111' మూవీ నుంచి టైటిలు, అలాగే ఏం టైటిల్ ఉండబోతాంది, అలాగే టీజర్ ఉంటదా, గ్లింప్స్ ఉంటదా, కానీ గ్లింప్స్ కానీ, టీజర్ కానీ ఏదో ఒకటైతే సినిమా మూవీ టీం నుంచి అయితే 100% అయితే క్లారిటీ వచ్చేసింది. అలాగే బాలయ్య గారి 'ఎన్‌బీకే 112' సినిమా కొరటాల శివ గారితో ఉండబోయే ఈ సినిమా గురించి కూడా అప్డేట్ ఉండబోతోంది. అలాగే మనం రీసెంట్‌గా మాట్లాడుకున్నాము, 'ఎన్‌బీకే 112' సినిమాతో పాటు 'ఎన్‌బీకే 113' కూడా అదిక్ రవిచంద్రన్, ఆయన ఒక తమిళ్ డైరెక్టర్. ఆయన కూడా 'మార్క్ యాంటోనీ', అలాగే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే సినిమాలతో తమిళ్లో ఒక మంచి మార్కెట్‌ని, మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ బాలయ్య గారికి కథ వినిపించడం, ఆ సినిమా కూడా బాలయ్య గారు ఓకే చేసినట్టు తెలుస్తాంది. ఇలా బాలయ్య గారు కంటిన్యూస్‌గా అయితే మంచి రోల్స్ చేసేదానికైతే కుర్ర డైరెక్టర్లు అందరికీ అయితే ఓకే చెప్పేస్తన్నారు. కొరటాల శివ డైరెక్షను 112 దేవరా 2 ఉండబోతుందన్నారు. బట్ దేవరా 2ని కొంచెం డ్రాగన్ లేట్ అవ్వడం వల్ల ఆ సినిమాని పక్కన పెట్టి ఒక ఔట్ అండ్ ఔట్ స్టైలిష్ లుక్‌లో అయితే బాలయ్య గారిని చూపించే దానికోసం 'ఎన్‌బీకే 112' మూవీ కొట్టాల శివ గారైతే తీయబోతన్నారు. ఆ సినిమాకి సంబంధించిన టైటిల్ కూడా మనకి చాలా లీక్‌లు అయితే వచ్చాయి. మన గత వీడియోలో మీరు చూసుకోవచ్చు. ఇలా బాలయ్య గారు కంటిన్యూయస్‌గా అయితే షెడ్యూల్స్‌లో అయితే పాల్గొంటున్నారు. రీసెంట్‌గా ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో చైర్మన్‌గా అయినప్పటికీ, అలాగే హిందూపూర్ ఎమ్మెల్యేగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన కార్యక్రమంలో కూడా పాల్గొని ఆయన ఫుల్ బిజీగా అయితే ఉన్నారు. బట్ మూవీస్ మాత్రం ఏమాత్రం డిలే చేయట్లేదు. కంటిన్యూస్ షెడ్యూల్‌తో అయితే దూసుకెళ్ళిపోతున్నారు. సో, మీరందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారని నేను కూడా బాలయ్య గారు వింటేజ్ గెటప్ కాకుండా న్యూ ఏజ్‌లో ఎలా ఉండబోతన్నారు అనేదైతే నేనైతే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నాననమాట.
చూడాలి. బాలయ్య గారు ఇది ఫస్ట్ టైమ్ ఒక మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో చేయడం అనమాట. సో, గోపీచంద్ మలినేని గారు మనందరికీ తెలుసు 'వీరసింహారెడ్డిలో' ఆ గెటప్‌తోనైతే ఆయన ఏ రేంజ్‌లో సునామీ సృష్టించారో, ఈ సినిమాతో కూడా 'ఎన్‌బీకే త్రిబుల్ వన్‌లో' కూడా ఫస్ట్ గెటప్‌తోనే ఒక రేంజ్ మార్క్‌నైతే సెట్ చేయబోతన్నారు. దాని ద్వారా సినిమా మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో మనందరం ఊహించుకోవచ్చు. జూన్ 10వ తేదీన బాలయ్య గారి పుట్టినరోజు నాడు రిలీజ్ అవ్వబోయే టైటిల్ గ్లిమ్స్ ఒక రేంజ్‌లో ఉండబోతాంది అనేదైతే తెలుస్తాంది. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే చెంచు వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచు వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.